నమస్కారం నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన నగానట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురా నగర్లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి. సత్య గారు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం. నమస్కారం సత్య గారు. నమస్తే పుష్ప. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇవాళ మా సకలకు లేటెస్ట్ కలెక్షన్ ఏం పరిచయం చేయబోతున్నారు? లైట్ వెయిట్ బ్యాంగిల్స్ చూపిస్తాను, డిఫరెంట్ గా చూపిస్తాను నేను మీకు. ఓకేనండి. యా, ఫస్ట్ సీజెడ్స్ తోటి డబల్ లైన్ ఇచ్చాను నేను. మీరు చూసారంటే బ్యాంగిల్ ఓకే మొత్తం సీజెడ్సే ఇచ్చాను. 2 లైన్స్ ఆఫ్ సీజెడ్స్ ఇచ్చాను, డబల్ లైన్. అండ్ లోపల చూసారంటే మీకు జస్ట్ సింగిల్ ఒక చిన్న గాజు లాగా ఇచ్చాను. సో దట్ ఏంటంటే సైడ్స్కి వచ్చేసరికి మనకి ఇటు నుంచి చూసినా కూడా అది ఆ షైనింగ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది, అలా వస్తుంది అనమాట ఇది మనకి. సో మొత్తం బాగుంది. అంతా డబల్ లైన్ సీజెడ్స్ ఇచ్చాను. సీజెడ్స్ లో కూడా కొంచెం మంచి క్వాలిటీ ఇచ్చాము అనమాట మనం. ఓకే సత్య గారు, ఈ బ్యాంగిల్స్ కి ఎంత గోల్డ్ పడుతుంది? ఇది మనకు వచ్చేసరికి 7 grams పడుతుంది. 7 grams. జస్ట్ మనం ఓన్లీ సీజెడ్స్ ప్లెయిన్ చిన్న స్టోన్స్ తీసుకోవచ్చు. లేదు సీజెడ్స్ వచ్చి మనకు కావాలి అనుకుంటే ఓన్లీ బ్లాక్ చేసుకోవచ్చు, ఓన్లీ రెడ్ ఆర్ గ్రీన్, ఎలా కావాలంటే మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా కాంబినేషన్ చాలా బాగుంది. ఇప్పుడు వీటి అంటే ఎన్ని గ్రాములు ఉన్నాయి? ఇవి మొత్తం అన్ని అంతే 7 grams లోనే వస్తాయి. ఇవి కూడా మనకి పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ 7 grams లో 7 grams. యా ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. యా పుష్ప, ఇది చూసారంటే మీకు 4 stones రౌండ్ వే తీసుకున్నాం, కానీ అది మనకు వచ్చేసరికి ఫ్లవర్ షేప్ లో వచ్చింది. ఫ్లవర్ షేప్ లో వచ్చి మొత్తం ఎమరాల్డ్స్ తీసుకున్నాను. ఫ్లవర్ షేప్ లో ఇచ్చి మధ్యలో వచ్చేసరికి ఒక చిన్న గోల్డ్ బాల్ ఇచ్చాను. గోల్డ్ బాల్ ఇచ్చి దాని నుంచి సైడ్ చూసారంటే 2 sides జస్ట్ గోల్డ్ తోటి జస్ట్ ఒక ఆర్చ్ లాగా ఇట్లా సైడ్ నుంచి హాఫ్ సర్కిల్లో ఇచ్చాను. ఇచ్చేసరికి మనకి ఏమవుతుందంటే మొత్తం అదొక ఫ్లవర్ విత్ లత లాగా వస్తుంది అనమాట మనకి. అంతా వచ్చేసరికి ఇది మొత్తం ఎమరాల్డ్సే మనకి. అండ్ లోపల సైడ్ మనం చూసామంటే దీనికి కొంచెం బ్రాడ్ ఇచ్చాము. ఎందుకు అని అంటే ఈ డిజైన్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్దగా ఉంది. సో దానికి మనకు వంగిపోకుండా ఉండడానికి కోసమని లోపల బ్యాంగిల్ ఏదైతే ఇచ్చానో కొంచెం బ్రాడ్ ఇచ్చాను అనమాట. అది ఓకే, చాలా బాగుందండి. లోపల కూడా మీరు అన్నట్టు ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. పైగా పచ్చలు చాలా ఓన్లీ పచ్చలు కలర్ఫుల్ గా ఉన్నాయి, చాలా అట్రాక్టివ్ గా కూడా ఉన్నాయి. అనుకుంటే మనం ఈవెన్ రూబీస్ తో కూడా ఓన్లీ రూబీస్ చేసుకోవచ్చు, ఓన్లీ సీజెడ్స్ పర్ల్స్ తో పర్ల్స్ తో చేయొచ్చు, ఈవెన్ మనకి బ్లాక్ చేయొచ్చు, ఏదైనా మన సరే చేయొచ్చు. ఓకే, ఈ బ్యాంగిల్స్ ఎన్ని గ్రాములు ఉన్నాయి? ఇది మనకి 8 grams లో వస్తుంది. 8 grams. చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూపించండి. యా పుష్ప, నెక్స్ట్ మీరు చూసారంటే 3 lines తీసుకున్నాను యాక్చువల్ గా. 3 lines తీసుకుని దాంట్లో మనం ఏం చేసామంటే ఓన్లీ బ్లాక్స్ ఇచ్చాను. ఓకే, కొంచెం గ్యాప్ కూడా ఇచ్చాను. మీరు చూసారంటే ఇది లోపల నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చాను. 3 bangles కి గ్యాప్ ఇచ్చాను. ఇచ్చి పైన నుంచి కూడా మనకి ఆ గ్యాప్ అనేది మనకి కనిపిస్తుంది. దానికి ఏం చేశానంటే బ్లాక్ ఇచ్చాను. బ్లాక్ ఇచ్చి ఇక్కడ నుంచి సైడ్ నుంచి మళ్ళీ ఆ బ్లాక్ ఓన్లీ ప్లెయిన్ గా కనిపించకుండా మళ్ళీ గోల్డ్ తోటి చిన్నగా మళ్ళీ చిన్నగా డిజైనింగ్ చేశాను అనమాట నేను. ఇది మీరు అన్నట్టు 3 bangles లోపల క్లియర్ గా కూడా కనిపిస్తుంది. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనం వేసుకుంటే కూడా ఇది సింగిల్ బ్యాంగిలే కానీ చాలా బ్రాడ్ గా కొంచెం డిఫరెంట్ గా అట్లా ఉంటుంది. దీంట్లోనే మనం ఏంటంటే ఇంకొక వేరే స్టోన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనడానికి నేను చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది కస్టమర్ చాయిస్ బట్టి మనం బ్లాక్ చేసాము. ఇది ఏంటంటే రూబీ ఎమరాల్డ్ ఇచ్చాము. లేదు ఓన్లీ రూబీ కావాలన్నా చేయొచ్చు. ఇప్పుడు బ్లాక్ ఎట్లా చేసామో అట్లా ఓన్లీ రూబీ అన్నా చేయొచ్చు, ఓన్లీ ఎమరాల్డ్ కావాలన్నా చేసుకోవచ్చు. లేదు ఇట్లా మల్టీ కలర్ కావాలి అనుకుంటే అలా కూడా ప్లాన్ చేయొచ్చు. సత్య గారు, ఈ బ్యాంగిల్స్ ఎంత వెయిట్ ఉన్నాయి? ఇవి మనకి పెయిర్ 8 grams వస్తుందండి. ఇది కూడా ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్. యా పుష్ప, ఇది చూసారంటే 2 different బ్యాంగిల్స్ మనకి. దానికి ఏంటంటే సింగిల్ కొంచెం గోల్డ్ బ్యాంగిల్ లాగా ప్లెయిన్ ఇచ్చి అక్కడ నుంచి ఒక ఎమరాల్డ్ ఇచ్చి మళ్ళీ దానికి చుట్టూతో మళ్ళీ కొంచెం గోల్డ్ కనిపించేలాగా అలా ఇచ్చాము. దానికి ఆల్టర్నేటివ్ గా ఒక రూబీ మళ్ళీ సేమ్. మనకు కావాలి అనుకుంటే దీన్ని కూడా ఇట్లా డబల్ బ్యాంగిల్ లాగా ఇట్లా జాయిన్ చేసేసుకోవచ్చు. మనకి బ్రాడ్ గా కావాలి అనుకుంటే బ్రాడ్ గా చేసేసుకోవచ్చు మనం. లేదు సింగిల్ గా కావాలి అనుకుంటే అట్లా. లేదు మధ్యలో ఇంకేమన్నా మనం పెట్టుకుని ప్లెయిన్ ఇలా ప్లెయిన్ ఏమన్నా పెట్టి దీనికి అటాచ్ చేసేమన్నా ఇట్లా కొంచెం గ్యాప్స్ ఇచ్చి బ్రాడ్ సింగిల్ బ్యాంగిల్ లాగా
అలా కూడా మనము చేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ ని బట్టి మనము ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అలాగే సైడ్ లో కూడా ఒక చిన్నగా సైడ్ లో కూడా సన్నగా లైన్స్ వస్తాయి. పైన వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది మనకి, సైడ్ వచ్చేసరికి కొంచెం జిగ్జాగ్ లాగా అట్లా మొత్తం అంటే షైనింగ్ కోసం అన్నమాట. బాగా ఇవి కూడా మనకి రూబీస్ కానివ్వండి బాగా హైలైట్ అవుతున్నాయి. సేమ్ మనకి కలర్స్ చాయిస్ మన ఇష్టం అన్నమాట, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ బట్టి చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ ఎంత వెయిట్ ఉన్నాయి? ఇది మనకి 5-6 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓకే 5-6 గ్రామ్స్ లో పెయిన్ వచ్చేస్తుంది మనకి. ఓకే చాలా బాగున్నాయండి. యా పుష్ప, ఇది చూసారంటే ప్లెయిన్ మనకి ప్లెయిన్ బ్యాంగిల్ డైలీ వేర్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో దాంట్లోనే కొంచెం మనం ఏంటంటే లావ్ బ్యాంగిల్ ఏదైతే ఉందో కొంచెం లావ్ తీసుకున్నాను. తీసుకుని 2 బాల్స్ ఇచ్చాను నేను. ఓకే జస్ట్ ఊరికనే అది అంటే మరీ ప్లెయిన్ బ్యాంగిల్ లేకుండా కొంచెం డిఫరెంట్ ఉండడానికి ఇచ్చే. సైడ్ లో ఏంటంటే మళ్ళీ సన్న గోల్డ్ తీగలాగా సర్కిల్ లాగా 2 సైడ్స్ అట్లా ఇచ్చాను అనమాట. ఇది జనరల్ గా కేరళ స్టైల్ అంటారు. డీటెయిల్ గా ఇచ్చి మనం ఒక ఫ్లవర్ లాగా ఇచ్చి స్టోన్స్ ఇవ్వడం అది కూడా చెయ్యొచ్చు మనం. ఓకే బ్యాంగిల్ మొత్తానికి కూడా లతలాగా కూడా మళ్ళీ లతలాగా ఇస్తే మళ్ళీ అది ఎక్కువ అయిపోతుంది మనకి. యా జస్ట్ అంటే డైలీ వేర్ సింపుల్ కావాలన్నప్పుడు ఇక్కడ మాత్రమే మనము డిజైనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్ ఎంత వెయిట్ ఉంటుంది? ఇది మనకి 6 గ్రామ్స్ 7 గ్రామ్స్ లో డిపెండింగ్ ఆన్ ద పైప్ సైజ్ బట్టి బ్యాంగిల్ సైజ్ మనం ఈ లావు సన్నం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వేరియేషన్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంది సత్య గారు, చాలా మంచి కలెక్షన్స్ ని ఇవాళ మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి నగానట్ర కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.